దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కుడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనము అది సామెతలు యోబు గ్రంథం వరకు చదువుకున్నాం. ఆ యోబు గ్రంథము తర్వాత మనము నేర్చుకోవాల్సింది కీర్తనలే ఉన్నాయి. అయితే కీర్తనల గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు, ఏం తెలుసుకోవచ్చు అని అంటే, యాకోబు పత్రిక 5:13 మనం చదువుకుంటే, మీలో ఎవరైనా బలహీనులుంటే అతడు శ్రమ వచ్చినా ఏం చేయాలంట అక్కడ రాశాడు. యాకోబు 5:13 మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఇప్పుడు కీర్తన గ్రంథం నెక్స్ట్ మనం నేర్చుకోవాలి వాస్తవానికి. కానీ ఆ కీర్తన గ్రంథం అంతా కూడా మరి శ్రమ కలిగినప్పుడు, సంతోషం కలిగినప్పుడు పాడుకున్న పాటలే, వాక్యమే పాటలుగా మార్చి తను చదువుకున్నాడని మనం ఎరుగుదుము. అయితే హబక్కూకు గ్రంథంలో ఒక మాటకు అక్కడ కూడా ఉంటది, ఇది ఫలాని వాయిద్యముతో ఫలాని విధముగా పాడదగినది అని అంటాడు. రాసిందేంటి? వాక్యమే రాసేది. 3వ అధ్యాయం 2వ వచనం, 1వ వచనం, ప్రవక్త యెహోవా హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. ప్రార్థన ఏంటి? పాడదగినది ఏంటి అంటే, ప్రార్థన, మన విన్నపము, మన విజ్ఞాపన కూడా పాట రూపకంగా కూడా పాడుకోవచ్చు అన్నది మన సంఘాలలో మనం పాడుకుంటాం, ఇంట్లో ప్రార్థన చేసిన పాడుకుంటాం. అది ఒక విన్నపం. అదే మన వాక్యం. అదే 150 కీర్తనలలో దేవుడు మన కొరకు రాసి పెట్టాడు దావీదు ద్వారా. ఇంకా చాలా మంది దావీదు మాత్రమే కాకుండా వేరే వాళ్ళు కూడా తమ తమ కష్టంలోనూ సంతోషంలోనూ వ్రాసి పాడుకున్న పాటలన్నీ కూడా దైవ అంగీకారమైనవే. అవి కీర్తన గ్రంథంలో 1 నుండి 150 కీర్తనలు మనకు ఈ మాటలు రాసి ఉంచారు దేవుడు. కాబట్టి మనం నెక్స్ట్ యోబు తర్వాత నేర్చుకోవాల్సింది కీర్తనలు. అయితే దానిలో ఉన్న సారాంశం మాత్రం నేను మీ ముందు పెట్టాను. శ్రమ కలిగిన, సంతోషం కలిగిన, ప్రార్థన చేసిన, పాటలు పాడిన, ఇవన్నీ కూడా కీర్తన రూపంలో ఉన్నవన్న సంగతి మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను అంతే. తర్వాత సామెతలు అంటే దైవికమైన జ్ఞానం మనకు కలిగించడానికి సొలొమోను రాసి చేత దేవుడు రాయించిన సామెతలు. కాబట్టి మనం చదువుతున్న కొద్దీ లోకంలో ఎన్ని రకాలైన మనుషులు ఉన్నారు, ఎన్ని విధాలైన మైండ్ సెట్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉంటే ఏ ఫలితం ఉంటుంది, అది మనకు దేవుడు రాసి మన ముందు పెట్టాడు. తండ్రులైన వారు ఎలా ఉండాలి, తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, పిల్లల బాధ్యత ఏంటి, వారిని ఎలా గుర్తుపట్టాలి, ఏ విధంగా వారి నడవడిని సరిదిద్దాలి, అన్నీ కూడా ఆ సామెతల్లోనే వ్రాయబడినాయి. అందుకే ప్రతి ఉదయకాలం డేట్ వైజ్గా సామెతలు చదువుకోవడానికి 31 రాసి పెట్టాడు సొలొమోను జ్ఞాని. దేవుడు వ్రాయించాడు మన కోసం. ఆ సత్యం మనం ఎరగాలి. ఇప్పుడు ఇంకా ప్రసంగిలోకి మనం రావాలి. ఎందుకంటే సామెతలు అయిపోయిన తర్వాత ఇంకా మిగిలి ఉన్నది ఏంటిది అని అంటే ప్రసంగి మాత్రమే కదండి. దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి ఈ ప్రసంగిని కూడా సొలొమోను రాజు రాశాడు. మహాజ్ఞాని. అలాంటి జ్ఞాని భూమి మీద ఎవరు లేడు అని ప్రభువే చెప్పి పలికినటువంటి ఆ యొక్క గొప్ప ఆ జ్ఞానం కలిగిన రాజు సొలొమోను ఈ సామెతలు రాసి పెట్టాడు. ప్రసంగి రాసింది కూడా అతనేనని మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. 2వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి శ్రద్ధగా మీరు వినండి. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుతున్నాడు, వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థమే.
మరి వ్యర్థమని దేవుడు వ్యర్థమైంది ఏది చెయ్యడు కదండి. వ్యర్థమైంది ఏది భూమి మీద ఉండదు కదండి. వ్యర్థమైన మాటలను దేవుడు అసలు వినడు కదండి. నిరర్ధకం అయిన మాటలు, వ్యర్థమైన మాటలు ఆయన పట్టించుకోడు కదండి. అంటే ఆయనకు తెలుసు వ్యర్థమైందేదో, నీకు తెలియాలని రాసి పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకా 7వ వచనములో నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రం నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఈ సత్యం చాలా మందికి తెలియదు, అందుకే గ్రంథంలో రాశారు. ప్రవహిస్తూనే ఉంటది కదా, ఎప్పుడు పోతూనే ఉంటది నది. నది ప్రవహిస్తూ ఉంటే మరి ఎండిపోతున్నాయి, మరి ఎండిపోవాలిగా ఇవి. మరి ఎండిపోకుండా ఎప్పుడు చూసినా ఫుల్ వాటర్ ఉంటుంది ఏంటి నదిలో? నదిలో ఉన్న వాటర్ని బట్టే తాగునీరు, సాగునీరు ఈ సంవత్సరానికి సరిపోద్ది, ఎక్కువ ఉంటుంది అని తెలుసుకుంటారు. మరి అలాంటప్పుడు ఏంటి మర్మం అంటే ప్రభు ఇక్కడ చెప్పాడు ప్రసంగిలో, అవి పైనుండేమో మనకు ప్రవహించినట్టు కనబడితే కింది నుండే వెదిక్కి వస్తుంది. అది మేము చూసాము కూడా అక్షరాల. మేము నాగార్జున సాగర్లో ఉన్నప్పుడు ఆ సత్యాన్ని మేము ప్రాక్టికల్గా కనుగొనగలిగాము. అందుకు దేవునికి మహిమ కలుగునగాక. చిన్న వయసే అయినా అన్నయ్యలు చేసి చూపిస్తుంటే మేము అవి చూడగలిగామన్నమాట. తర్వాత మరొక మాట కూడా 9వ వచనం మనం చదువుకుంటే, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరుగు. సూర్యుని కింద కొత్తది నూతనమైనది ఏది లేదు. ఏదైనా అంతకు ముందు ఉన్నదే ఇప్పుడు కూడా ఇది జరుగుతుంది అన్నది మనం చాలా మట్టి ప్రపంచంలో జరుగుతున్న వాటన్నిటినీ పరిశీలించినప్పుడు వాటికి అర్థమవుతుంది. దేవుడు మన మునుపు జరిగించినదే మళ్ళా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఒకప్పుడు భయంకరమైన వర్షాలు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు వస్తాయి. భయంకరమైన కరువు వచ్చింది, ఇప్పుడు కరువు వస్తుంది. భయంకరమైన పరిస్థితులు మన పెద్దలు ఎదుర్కొన్నారు, మళ్ళా వస్తాయి. అయ్యాయి మునుపు ఉండిందే మరలా వస్తుంది, కొత్తది ఏది కాదు. అది దేవుడు ఎప్పుడెప్పుడు పంపాలో, ఎప్పుడెప్పుడు జరిగించాలో ఆ కాలాలను జరిగిస్తూ ఉన్నాడు. అమ్మ బాబోయ్, నేను ఎప్పుడు ఇది చూడలేదు, నేను కని విని ఎరగనని మనం అనుకుంటాం. అది ఒకప్పుడు జరిగింది. ఆ సత్యమే 9వ వచనంలో మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇక ముందు జరగబోతుందని నువ్వు గ్రహించాలి. గ్రహించి ఇతరులను మనం హెచ్చరించాలి, ఇతరులకు మనం బోధించాలి. తర్వాత 15వ వచనం చదివితే అక్కడ ఏమని అంటే, ఇప్పుడు ఈ ప్రసంగిలో మనము నేర్చుకోదగిన పాఠాలు, ఇప్పుడు ప్రస్తుతం మన పాఠమునకు సరిపడ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత. చూడండి, ఇక్కడ 15వ వచనములు అంటాడు, వంకరగా ఉన్న దానిని చక్కపరచ శక్యం కాదు, లోపము గలది లెక్కకు రాదు అన్నాడు. ఓకేనా? అంటే వంకరగా ఉన్న దానిని చక్కపరచడానికి కొంచెం కష్టం. లోపము కలిగింది ఏదైనా ఉంటే అది లెక్కకు రాదు. ఇంకా సామెతలు 3 చివరి వచనంలో అంటాడు, లోపము కలిగినటువంటి వారు ఆ దేశములో ఉండరు, లోపము లేనిదే ఆ దేశములో ఉంటుంది. నీతిమంతుల లోపము లేని వారు దేశములో నిలిచి ఉందురు అన్నాడు. అంటే లోపము కలిగింది ఎప్పటికీ లెక్కకు రాదు. ఎంత అందమైన నక్షి పని చేసినా, ఒక పాత్రం చేసినా దానికి హోల్ ఉందనుకో, ఆ లోపం సరిచేయబడనిదైందనుకో ఎందుకు వేస్ట్ అది కదండి, లెక్కలోకి రాదు, చెత్తలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి మనం గ్రహించాలి. 18వ వచనం మనం చదువుకుంటే, విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖం కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకం కలుగును. ఒక్కొక్కరు ఎక్కువ చదువు రోడ్లు పట్టుకుని తిరిగిన వాడు ఉన్నాడు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని తను సద్వినియోగం చేసుకోలేదు కనుక, ఆ జ్ఞానాన్ని తను ఉపయోగించుకోలేదు కనుక. గొప్ప ఉదాహరణ మనకు రాజుగారే, సొలొమోను రాజు కదా. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని, ఆ జ్ఞానాభ్యాసము, అది మనం దాన్ని ఎలా
ఏమనాలి, సద్వినియోగం చేసుకోవాలో, ఎలా దేవుని మహిమ కొరకు వాడుకోవాలో ఆ గ్రహింపు కలిగి ఉంటే మనకు చాలా మంచిది. లేకపోతే అదంతా వ్యర్థమైపోతుంది, వేస్ట్ అవుతుంది. అంత జ్ఞానాలు చేసి ఒక విజిటింగ్ కార్డు అంత నీ డిగ్రీలే ఉన్నా అంత వేస్ట్ అవుతుంది. అంత చదివిన ఆ విద్యను నువ్వు సద్వినియోగం చేసుకున్నావు అనుకోండి, అది చాలా మంచిది అవుతుంది. అపోస్తుల కార్యంలో మరి ప్రకటిస్తూ ఉండగా వాక్యం అపోస్తలైన పౌలును ఉద్దేశించి అక్కడ ఉన్నారు. అతను అంటాడు, నీకు అతి విద్య వలన బాగా వెర్రి పట్టినట్టుందయ్యా అంటాడు. కాదు కాదు, అతి విద్య వలన వెర్రి పట్టలే, నేను జ్ఞానం కలిగిన మాటలనే నేను మీకు బోధిస్తున్నాను, మీకే అర్థం కావట్లేదు అని అక్కడ 26వ అధ్యాయంలో మనకు చెప్తున్నాడు. 26, 24. పౌలా, నీవు వెర్రి వాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లను మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్తున్నా. అలాగ మింగుడు పడంది, ఇది వరకు వినంది, దైవమును గూర్చిన దైవికమైన జ్ఞానాన్ని గూర్చిన మాటలు, సత్యమును గూర్చిన మాటలు ప్రకటిస్తూ ఉంటే వాళ్ళకి అలా అలిపిస్తుంది. అతి విద్య వలన వెర్రి పట్టిందని. కానీ అది సరి అయిన దారిలో నడిపించకపోతే అతి విద్య ఎప్పటికైనా అది వెర్రితనమే అవుతుంది. కానీ నేను అలాంటిది అని కాదు, నేను సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలు మీకు చేస్తున్నాను, అది మీకు అర్థం కాక మీకు వెర్రిలా కనబడుతుంది అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనము నేర్చుకుంటుంది, మనము అభ్యసిస్తున్నది ఆ జ్ఞానము మహోన్నతుని విద్య ద్వారా మనకు వచ్చినట్లయితే అది మనకు వెర్రితనము కాదు, ఇతరులకు నేర్పించగలిగిన, ఇతరులను సరి అయిన దారిలో నడిపించగలిగిన జ్ఞానంగా ఉంటుంది అన్నది మనం ఎరిగి ఉండాలి. నేనంట సరి అయిన దిశకు నడిచే నడక ప్రారంభం తప్పటడుగులైనా చక్కగా గుడి అక్కడికే ఉంది కాబట్టి కాసేపటికి ఆ దారి కరెక్ట్గా నువ్వు నడవగలుగుతావు. నువ్వు ఎంచుకున్న మార్గం, నువ్వు ఎంచుకున్న ఆలోచన దేవుని వైపు అయితే, సత్యం వైపు అయితే, నీతి వైపు అయితే అది ఇతరులకు అర్థం కాకపోయినా నీకు అది మేలు కలగజేస్తుందని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఎంచుకునే మార్గం ఎలాంటిది, మనము నడుస్తున్న మార్గం ఎలాంటిది, మనం అనుసరిస్తున్న విధానం ఎలాంటిది అనేది మాత్రమే మనం గ్రహించాలి. కొంతమందికి జ్ఞానం తనకు అన్వయించుకోరు, ఇతరులకు చెప్పడానికి మాత్రం ఉపయోగం. ఎందుకండి? అది వేస్ట్ కదా. తన అన్వయించుకొని, తను అనుభవించి, తను రుచి చూచి, తన అనుభవంలో నుండి మాట్లాడితే అది అనుభవించి చెప్పగలుగుతుంది, ఇంకా చాలా బాగుంటుంది. ఇతరులకు దాన్ని, వాళ్ళు కూడా దాన్ని స్వీకరించాలన్న ఆశ కలుగు. పుట్టి జ్ఞానవాక్కులే నువ్వు మరి వినిపించినంత మాత్రాన ఆ క్రియ జరగదు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. 2వ అధ్యాయం 9వ వచనం చదివితే ఇక్కడ 9:10 ఈయన జ్ఞాని అని మనం అనుకుంటుంటే జ్ఞానం దేవుడిస్తే దీన్ని ఏమంటాడు, నేను చూచిందల్లా అనుభవించాను, నేను నా మనసు ఏది కావాలంటే అది చేశాను, అందుకని అసలు పూర్తిగా దైవ సన్నిధికే దూరమై నష్టపోయే పరిస్థితిని తెచ్చుకున్నాను. అదొక హెచ్చరిక. ఎంత జ్ఞాని అయినా, ఎంత తెలివి ఉన్నా, ఎంత బుద్ధి ఉన్నా, మార్గం కరెక్ట్ కాకపోతే, జ్ఞానం సరి అయిన దిశలో నడిపించకపోతే, సరి అయిన దారిలో నడిపించకపోతే అది వేస్ట్ అవుతుంది అన్నది అది కూడా రుజువు చేసి చూపించాడు. అందుకే బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు. 13వ వచనం నుండి మనము చదివినట్లయితే, చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటాను. చీకటిని ఎవరు ఇష్టపడరు, వెలుగునే ఇష్టపడతారు. ఎందుకంటే వెలుగు దారి చూపిస్తుంది, పనులు జరిగిస్తుంది, ఎంతో మేలుకరంగా మనుషులకు ఉంటుంది. చీకటి అంత ప్రయోజనకరం కాదు, ఏమి చేయలేడు చీకట్లో ఉన్నవాడు. అలాగే మరి బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత కంపేర్ చేస్తే అంత శ్రేయస్కరమని
అని తెలుసుకుని జ్ఞానికి కన్నులంట తలలో ఉన్నాయంట. ఎంత ఇష్టం నాకు ఈ మాట. కన్నులు తలలో ఉంటే జరగబోయేది కూడా కనబడదు. జరగబోయే విపత్తు తెలుస్తుంది, మేలు తెలుస్తుంది. అందుకని దానికి వాడు అట్రాక్ట్ అయిపోయి భయపడేది ఉంటే భయపడతాడు, చేయాల్సింది ఉంటే చేస్తాడు. కనుక జ్ఞాని అవ్వాలి. ఆ జ్ఞానం దైవిక దేవుని అది ఆజ్ఞానుసారమైన నీతి అనుసరించినది, వాక్యానుసారమైనది అయితే అది మనకు ప్రయోజనకరమని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత 23వ వచనం నేను చదువుతున్నా. ఇవన్నీ మీరు ఎందుకంటే వదిలేస్తున్నారని అంటే మనకు ప్రస్తుత జీవనానికి ఉపయోగపడే మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాని దినములన్నీ శ్రమకరము, వాని పాటలు వ్యసనకరములు, రాత్రి అందైనను మరి వాని మనస్సునకు నెమ్మది దొరకదు. ఎవరు? ఒక నరుడు సూర్యుని కింద తలపెట్టు కార్యాలను గురించి ప్రయాసపడి చేస్తూనే ఉంటాడు. అందుకని సామెతల్లో ఒక మాట ఉంది, తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును అన్నాడు. అందుకే కదా దేవుడు రాత్రి పెట్టాడు, మీరు విశ్రాంతి తీసుకోండి, పగలు పని చేసుకోండి అన్నాడు. అడవి మృగాలనేమో రాత్రి బయలుదేరి మీరు వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు కనుక మీరు ఇప్పుడు ఆహారం వేటకి వెళ్ళిపోండి అని అడవి మృగాలకు చెప్పాడు. ఇప్పుడు రాత్రి పగలు లేక కష్టపడుతున్నారు, అడవి మృగాల రోడ్ల ఎడ తిరుగుతున్నారు. అందుకే అన్ని అరాచకాలు, అన్ని గొడవలు, అన్ని ఇబ్బందులు, అన్ని ఇరుకులు జరుగుతుంది. నిద్ర ఉండడం వల్ల మనిషికి ఆలోచనలు కరెక్ట్ ఉంటాయి. నిద్ర లేకపోయేసరికి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి ఆడు నిద్రపోవాల్సిన టైం నిద్రపోడు, వేస్ట్ అయినది. దేవుడు పెట్టిన ఒక విధానం, ఒక పద్ధతి, ఆ పద్ధతిని మీరితే నష్టపోతాడు నరుడని మరి వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇక 25, 26 మనము మనసు పెట్టి చదివితే ఆయన సెలవు 2వ అధ్యాయం నేను చదువుతుంది. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? అండి, ఒక ఆమె భోజనం చేస్తూనే ఉంటే ఆ ముద్ద ఈ గొంతులో ఇరుక్కుపోయి చచ్చిపోయిందంటండి. అలా చాలా మందిని గురించి నేను విన్నా. అసలు 3 పూట్ల చక్కగా భోంచేసి హాయిగా ఆరోగ్యంగా ప్రజలు బ్రతుకుతున్నారు అని అంటే కేవలం దేవుని కృపే, ఆయన సెలవే అని గ్రహించి ప్రతిసారి అందుకే ఆహారము ప్రార్థన చేయక ఆహారం నీకు పాపాత్ములకు తెలివి లేదా అని రాశాడు. నువ్వు ఆహారం ఇచ్చింది ఆయనే, తినడానికి కృపనిచ్చింది ఆయనే, తినడానికి అరగడానికి అది నీ వంట పట్టడానికి ఆ సంత ఇచ్చింది కూడా ఆయనే. కాబట్టి మరి ఆయన సెలవు లేక భోజనం చేయడం ఎవరికి సాధ్యం? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. కాబట్టి దైవ దృష్టికి ఇష్టడుగా బ్రతకడం, మంచివాడిగా బ్రతకడం ఒక్కటే మనం చేయాలి. అప్పుడు అతనికి జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివిని ఇస్తాడు, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఆ దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పనిచేసే పనిని పాపాత్మునికి నిర్ణయించాడంట. అంటే మనం ఏం పని చేయొద్దా? ఏ భోజనానికి ఆ భోజనం మీరు పనిచేస్తే చాలు. మీరు స్టాక్ ఉంచుకొని బ్యాంకు నిల్వ పెట్టుకొని మేడల మిద్దెలు కట్టుకోవాలని ఆ తిప్పలే మీరు పడక్కర్లే. అది వేరే వాళ్ళకు పోగు చేసే పనిని దేవుడు నిర్ణయించాడంట. అవునా అండి? ఎస్. ఇప్పుడు ఆకాశాన్ని అంటే బిల్డింగ్స్ కట్టేస్తున్నారు, చక్కని విల్లాస్ కడుతున్నారు, మంచి మంచి మరి బిల్డింగ్స్ కడుతున్నారు కదా. ఏ చూసినా వావ్ అనేలాగా ఉంటున్నాయి కదా. ఇవన్నీ కూడా 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు నేనే అనుభవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. నా కోసం నీకోసం వినండి దేవుడే కట్టించేది. వాళ్ళకి ఆ పని అప్పచెప్పాడు. వాటి కొరకు నువ్వు ప్రయాసపడక్కర్లే, వాటి కొరకు నువ్వు తిప్పల పడక్కర్లేదు. దేవుని దృష్టికి ఇష్టడుగా బ్రతుకుతూ
ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని, ఆయన ఇచ్చిన తెలివిని, ఆయన ఇచ్చిన ఆనందాన్ని తిరిగి ఆయన మహిమ కొరకే మనం వాడుతూ ఆయనను మహిమపరిచే పనులు మాత్రం చేస్తే చాలండి. పోగు చేసుకోవాల్సిన పని మీకు ఏమీ లేదట. అదొక పాపాత్ముడికి దేవుడు నిర్ణయించాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆ బిల్డింగ్లు, ఆ ఫ్యాక్టరీలు అవన్నీ మనవి. దేవునికి మహిమ కలుగును. ఇది అత్యాశ కాదు, నిరీక్షణ, దేవుని యందలి విశ్వాసం. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ పోగేసుకునే పని నీకు అక్కర్లే. దేవుడు చెప్పింది ఏంటంటే దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి, మనము మంచి వాళ్ళంగా బ్రతకడానికి ఉంటే చాలు. జ్ఞానం ఆయన ఇస్తాడు, తెలివిని ఆయన ఇస్తాడు, ఆనందం ఆయన ఇస్తాడు. నువ్వు పోగే ఎక్కర లేకుండా పోగేసే పనులు వేరొకరికి దేవుడు నిర్ణయిస్తాడు. సామెతలు 28:8 ఆ మాటే ఉంది. 13:22 కూడా ఆ మాటే రాయబడి ఉంది. కాబట్టి గ్రహించాలి. 13:22 దేవుడు ఏమని రాశాడంటే, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును అని రాశాడు. అంటే వాళ్ళకి దోషి లాగి మనకి ఇవ్వడు. దేవుడు మనం చేసిన ఆ భక్తికి మెచ్చి అది మనకు న్యాయంగా మనకు దేవుడు ఇచ్చేలాగా అది దేవుడు ఏర్పాటు చేశాడంటే మనం ఎవరిది లాక్కోక్కర్లేదండి. అలాగంటే మేము ఏంది అలా చేశాడు దేవుడు అని అనుకోవద్దు, అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడ రాశాడు కదా మరి మరొక మాట 28:8 రాశాడు, వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునివాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. వావ్! దరిద్రులను కరుణించేవాడు, దీనులను కటాక్షించేవాడు, వాళ్ళ ఇబ్బందుల్లో కష్టాల్లో సహాయం చేసేవాళ్ళు ఒకరు ఉన్నారంటండి. వాళ్ళ కోసం దేవుడు వేరే అక్కడ దాచిపెట్టాడు. ఆడెవడో పోగు చేసే పని, కష్టం చేసే పని వాడికి నిర్ణయించాడు దేవుడు. ఈ బీదలకు పేదలకు దాన్ని దాచిపెట్టి వాళ్ళకి ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ సత్యాన్ని మరి ప్రసంగిలో దేవుడు మన కొరకు జ్ఞానం కలిగి మనము మరింతగా దేవునికి ఇష్టలముగా, దేవుడికి మంచితనముతో మంచి వాళ్ళంగా బ్రతికితే చాలు. దేవుణ్ణి మెప్పించగలిగితే, దేవునికి నచ్చినట్టు బ్రతికితే చాలు. ఆనందమును, జ్ఞానాన్ని, తెలివిని మాత్రం ఇవ్వడమే కాదు, మనకు అవసరమైనది ఇవ్వడానికి దేవుడు వేరొకరికి ఆ పని నిర్ణయించాడని మనల్ని దేవుడు ధైర్యపరుస్తూ ఊరటపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం చదివితే ప్రతిదానికి సమయం ఉందని, దేనికి సమయం ఉందో దాదాపు 7 వచనాలు 8 వచనాలు రాశాడు. రాసి 11వ వచనములో ఏమని రాస్తున్నాడంటే, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు. కానీ దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. అంటే దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానము మరి శాశ్వత కాల జ్ఞానము దేవుడు ఉంచాడు, మన హృదయంలో పెట్టాడు. దేని కాలమంతా చక్కగా ఉన్నట్లు అన్ని దేవుడు నియమించాడు. ఇట్లా చేయకుండా ఉంటే బాగుండనేది ఏది కూడా నీకు అనిపించదు, అంత బాగా దేవుడు చేశాడు. అయితే ఆ జ్ఞానాన్ని మన హృదయంలో ఉంచాడు ఆయన. కానీ దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకుంటాకి అది చాలదట. అంటే ఇంకా దైవం ఎంత, ఆయన తెలియ శక్యం కానిది ఇంకా చాలా ఉంది అని రోమాపత్రికలో రాయబడి ఉంది. మనం తెలుసుకుంటున్నామంటే చాలా కొద్దిగా అని గ్రహించాలి. దేవుని ఔన్నత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన నీతిని, ఆయన క్రియలను, ఆయన జ్ఞానాన్ని అబ్బా అని మనకు అనిపిస్తుందంటే అది కొంచెమే. తెలియశక్యమైందే మనకి ఇచ్చారు. ఇంకా గ్రహించాల్సింది తెలియశక్యం కానిది ఇంకా చాలా ఉంది. అది బయలుపరచబడే రోజున దేవుడు దాన్ని కూడా మనం బయలుపరుస్తాడు. ఎందుకంటే చిన్నపిల్లలకు ఏది పెట్టాలో, ఏ ఫీడింగ్ అదే పెడతారు. అలాగే బోధన కూడా, జ్ఞానాన్ని కూడా అంతే అందిస్తారు కదండి. అందుకే పెద్దలు తెలుగు వాళ్ళది ఒక సామెత ఉంటుంది, అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టరు అని. అంటే అది ఏది ఏ వయస్సులో, ఏ సమయంలో ఏది పెట్టాలో, ఏది చేయాలో మనకే తెలిసినప్పుడు అనంత జ్ఞాని అయిన దేవునికి ఇంకా బాగా తెలుసు అన్న సంగతి
ప్రసంగి ఇక్కడ రాసి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన నిమిత్తమే దేవుడు ఆయన చేత వ్రాసి ఉంచాడు. 14వ వచనము, దేవుడు చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడికి నియమమును చేసి ఉన్నాడు. హల్లెలూయా. అదే మరలా జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు ఇది ఇలా చేయకుంటే బాగుండు, ఇది ఇలా చేస్తే బాగుండు అనిపించేది ఏది ఉండదు. అది శాశ్వతాలు, అవి పర్మనెంట్ గా దేవుడు చేసి పెట్టాడు. నువ్వు మార్చి మధ్యలో దాన్ని ఏదో చేయడానికి ఏ మేధావి కూడా అది అవసరం లేదు, ఎవడు చేయలేడు. ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండటానికి దేవుడు ఈ విధంగా చేశాడు అని అక్కడ రాశాడు. ముందు జరిగినది ఇప్పుడును జరుగును, జరగబోవున్నది పూర్వమందు జరిగినది, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రక్షించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని జ్ఞానం ఎంత గొప్పదో, ఆ గొప్ప జ్ఞానములో మనము మనుషులందరూ అబ్బురపడే జ్ఞానాన్ని కూడా కొంతమంది మనుషులలో దేవుడు పెట్టాడు. కాబట్టి ఇంకా అంత జ్ఞానాన్ని ఇచ్చిన ఆయన ఇంకా ఎంత జ్ఞానం మనం అర్థం చేసుకోవాలని ఇక్కడ రాసి పెట్టాడు అనమాట. 20వ వచనం చదివితే, సమస్తం ఒక్క స్థలమునకే పోతుంది, సమస్తం మంటిలో నుండి పుట్టెను, సమస్తం మంటికే తిరిగిపోతుంది అని చెప్పాడు. అంటే పురుగులకు అన్ని కూడా భూమిలో నుండి పుట్టాయండి. అలాగే మనిషి కూడా మంటి నుండి పుట్టినవాడు. తిరిగి మరలా అన్ని మంటిలోకి వెళ్ళాల్సిందే. ఆ సత్యం మనం ఎరిగి బ్రతకాలి అని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ 4వ అధ్యాయములో దేవుడు 9వ వచనం నుండి 12వ వచనం వరకు దేవుడు ఆశ పెట్టాడు. ఇద్దరు కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వాణిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల ఎవరు లేవనెత్తగలరు? అంటే దేవుడు నరుడు ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్న మాట ఇక్కడ దృఢపరచబడుతుంది. నా సాధారణంగా మరి పాస్టర్స్ అందరు పెళ్ళిళ్ళప్పుడే ఈ వాక్యం ఎక్కువగా చదువుతూ ఉంటారు. మనకందరికీ ఆ ముచ్చట తెలుసు. ఏమని ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమని, ఒకడు 1000 మందిని తరిగితే ఇద్దరు ఎట్లు 10,000 మందిని తరుముదురు అంటారు. అంటే ఏంటి అని 32-30 వచనంలో అక్కడ ఎందుకని అలా చెప్పాడు దేవుడు అంటే, ఇంకొకరు జోడైతే ఆ బలము 10 పెరుగుతుంది. అది మనకు ప్రభు నేర్పిస్తుంది. అందుకని పెళ్ళిళ్ళప్పుడు ఎందుకు చెప్పాడంటే, మీరు వేరు వేరు ప్రాంతాల వాళ్ళని, వేరు వేరు స్థలాల వాళ్ళు, వేరు వేరు మైండ్ సెట్లు ఉన్నారు. ఒకటిగా దేవుడు ఎందుకు చేస్తున్నాడు అని అంటే, ఇద్దరు కలిసి దేవుని రాజ్య స్థాపన కొరకే బలం పెంచుకొని విస్తరించాల్సిన అవసరం ఉంది అని అది తెలియజేయడానికి దేవుడు ఒంటరిగా ఉన్న వాళ్ళని జత చేశాడు. ఇంకేదో లోక సంబంధమైన ఆలోచనల కంటే మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది అది అని చెప్పుతూ, ఒంటరిగా పడిపోతే ఒకరిని ఎవడైనా వాడి మీద పడితే వాడికి ఎదుర్కోవడం వాడికి కష్టమవుతుంది కదా. అదే ఇంకొక బలం అయితే 10 పెరిగింది కనుక తప్పకుండా ఇద్దరు కలిసి వాడిని జయించవచ్చు అంటాడు. ఇక ఎవడండి వాడు? సాతానుగాడు. అందుకే ఇద్దరు కలిసి ప్రార్థించాలని చెప్పాడు దేవుడు. ఇద్దరు కలిసి పని చేయమని ఇద్దరిద్దరిని ఆయన లోకంలో ఉన్నప్పుడు ఇద్దరిద్దరిని సేవ కొరకు పంపించాడు. దేవునికి మహిమ కలుగును. ఒక్కడిగా ఉండడం మంచిది కాదని ఇద్దరిగా దేవుడు చేశాడు. ఈ ఇద్దరి మనసు, పనులు, జ్ఞానం ఏకమవ్వాలి. ఏకమై కలిసి ఐక్యంగా దుష్టుని ఎదుర్కోగలిగితే, ఐక్యంగా ఒక పనిని చేసి ముగిస్తే ఆ బలం పెరుగుతుంది, ఆ పని విస్తరిస్తుంది అన్నది 4వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు దేవుడు రాసి పెట్టాడు.
ఇంకా చివర అంటాడు కదా, 3 పీటల తాడు త్వరగా తెగదు కదా అన్నాడు మళ్ళా. అంటే ఇద్దరు కలిస్తేనే బలం ఎక్కువ అవుతుంది, ఇద్దరు కలిస్తేనే పని అధికం చేయగలుగుతున్నారు, ఇద్దరు కలిస్తేనే ప్రార్థించి సాతానుడు దాని యొక్క సంబంధం అంతటి వడగలుగుతున్నారు అని చెప్పుకుంటుంటూ, మరి ఇంకా 3వ పీట ఉంటే 3 పీటల తాడు త్వరగా తెగదు కదా అంటే, ఆ 3వ పీట ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుణ్ణి నీ జీవితంలో, మీ ఇద్దరితో పాటు కలిపిన దేవుణ్ణి నీవు నీ జీవితంలోకి ఆహ్వానించుకుంటే, మన ఇంట్లోకి దేవుణ్ణి ఆహ్వానిస్తే, ఇద్దరు కూర్చుండి ప్రార్థిస్తున్నప్పుడు 3వ వాడుగా ఆయన వచ్చి అక్కడ ఆయన అక్కడ ఉండగలిగితే, ఆయన సన్నిధి ఉండగలిగితే ఆ ప్రార్థన బలం పెరుగుతుంది, ప్రార్థన ఫలితం పెరుగుతుంది, ప్రార్థన ఫలితం విస్తరిస్తుంది. అని అది శాశ్వతంగా ఉంటుంది, త్వరగా తెగదు. అంటే ఎవడు ఏమి చెయ్యజాలడు అని. సాతానుగాడు చేయలేడు, ఎవరు ఇద్దరు కలిస్తేనే సాతాన్ని ఓడించవచ్చు. ఇక 3వ పీట కలిస్తే ఇక అది శాశ్వతంగా, పటిష్టంగా, బలిష్టంగా ఆ పని నిలబడిపోతుంది, స్థిరపరచబడుతుంది అని ప్రభువారు మనకు చెప్పారు. ఇది అర్థం కాక పాస్టర్లు 3 పీటల తాడని 3 ముళ్ళు ఇచ్చి ఎంత వివాహాలు చేస్తుంటారు. అర్థం లేదు. దేవుడు చెప్పేది అర్థం చేసుకోరాదు, జ్ఞానం లేదు. దైవిక జ్ఞానం లేకుంటే అర్థం చేసుకోవడానికి జ్ఞానం ఈ తండ్రిని ప్రార్థించారు. కానీ ఏది పడుతుంది అర్థమైంది అలాగ అనుసరించడం చాలా అవివేకం అని మనం గ్రహించాం. ఇంకొక మాట 13వ వచనంలో, మూఢత్వం చేత బుద్ధి మాటలకి చెవి యొగ్గలోని ముసలు రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు అని చెప్పి, అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకమునందుటకు చెరసాల్లో నుండి బయలు వెళ్ళును. ఇది నేను చదివినప్పుడు నాకు ఎవరు గుర్తొస్తారు? యోసేపే గుర్తొస్తాడు. అక్కడ ఖైదీగా అక్కడ చెరపట్టబడి ఉన్నాడు, బానిసగా అమ్మబడ్డాడు. అయితే కూడా అతని జ్ఞానం ముందు ఐగుప్తు దేశం ఫరో రాజు అందరు తలవంచాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దైవ భక్తి కలిగి ఉంటే, దైవికమైన జ్ఞానం కలిగి ఉంటే పట్టాభిషేకం పొందుటకు చెరసాల్లో నుండి రావచ్చు అన్నది యోసేపు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది ముందు సంపాదించుకోవాలో, ముందు రాజు అవ్వాలని తాపత్రయపడ్డావు, రాజు అవ్వాలనే పట్టాభిషేకం కోసం ఏదో అది అక్కర్లే. దైవ భక్తి మనకుంటే, జ్ఞానం, దైవిక జ్ఞానం ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడం మనకు వస్తే, దేవునికి భయపడతాం. నేను భయపడకుండా ఉండాలి, అమ్మో దేవుడు ఉన్నాడు, అమ్మో దేవుడు చూస్తున్నాడు, ఆ భయం గనక ఉంటే కష్టాలు బాధలు వచ్చినా పర్వాలేదు, అక్కడి నుంచి పట్టాభిషేకం పొందుటకు చెరసాల్లో నుండి సింహాసనం మీదకి వెళ్ళిపోవచ్చు ఒకసారి ప్రభు చెప్తున్నాడు. అది యోసేపులో నెరవేర్చి మనకు చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనమందరము ప్రసంగిలో వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ మనము గ్రహించి, వాటిని మనం అనుసరించి, వాక్యానుసారంగా అంతా చదువుకోవచ్చు, 10 సార్లు చదువుకో, తప్పు లేదు. కానీ మన యొక్క సందేశానికి అవసరమైన మాటలను ప్రభు చూపించాడు, వాటిని నేను ముందు పెడుతున్నాను. దేవుని సన్నిధిలో ఇద్దరు కలిసి ప్రార్థించడం, అది భార్యాభర్తలైన, అన్నదమ్ముళ్ళైన, సంఘ సభ్యులైన, అక్క చెల్లెళ్ళైన, ఎవరైనా విశ్వాసులైన ఒక ఇద్దరు మోకరిస్తే ఆ బలం పెరుగుతుంది అని. ఒంటిగాడై ఉంటే సాతానుగాడు ఓడించవచ్చు, ఎవడైనా ఓడించవచ్చు. కానీ ఇద్దరు కలిస్తే తప్పకుండా వాడిని ఓడించగలుగుతారు అని చెప్పుతూ మరి బలం 10 అంతలు పెరిగిందని చెప్పుతూ ఇక్కడ మళ్ళా అంటాడు, ఆ రెండిటికి 3వ పెట్టు కూడా ఉంటే ఇంకా ఎంత బాగుంటుంది అన్నాడు. అవును, మన దైవికమైన, మన జ్ఞానం, మన తెలివి, మన బలం, మన విశ్వాసానికి ఇద్దరు కలిస్తే బలం పెరిగినప్పుడు యేసయ్య మన మధ్యలో ఉండి, మనతో ఉండి, మన పక్షంగా ఉండి కార్యాలు చేస్తే అది ఇంకా అద్భుతంగా, ఎప్పటికీ నష్టపోకుండా, నాశనం అవ్వకుండా ఉంటుంది అని చూపించాడు. అలాగే దైవికమైన భయము, భక్తి, జ్ఞానం మనకుంటే గనక చెరసాలలో ఉన్న పట్టాభిషేకం పొందుటకు, మళ్ళా రాజ్య సింహాసనం ఎక్కుటకు
దేవుడు మనకు అవకాశం ఇస్తాడు, వాడు బయటకు వస్తాడు అని అంతగా దైవికమైన భయం మనకు గొప్ప చేస్తుంది అని వాక్యం ద్వారా, యోసేపు ఉదాహరణ ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రభు చెప్తున్నాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్తే అసలు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్పణలు అర్పించడం కాదు, సమీపించి ఆలకించడం శ్రేష్టం అన్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఆ తర్వాత నీవు దేవుని సన్నిధిలో అనాలోచనంగా పలకడానికి నీ హృదయాన్ని త్వరపడనివ్వద్దు. ఏది పడితే అది మాట్లాడదు దేవుని సన్నిధిలో, ఏది పడితే అది మొక్కుబడి చేసుకోకూడదు, పిచ్చితనంగా మాట్లాడకూడదు, అవివేకంగా మాట్లాడకూడదు అని చెప్పి మొక్కుబడి చేసుకుంటే వెంటనే నువ్వు చెల్లించాలి. మొక్కుబడి చేసుకొని చెల్లించకపోయే దానికంటే అసలు మొక్కుబడి చేసుకోకుండా ఉండు. నేను ఎవడు బదులాడు చేసుకోమని అని నీ నోటి మాటలు జాగ్రత్తగా చూసుకో. దేవుని సన్నిధికి ఏది పడితే అది మాట్లాడకు, ఏది పడితే అది చేయక ఆలోచించకు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, సమీపించి ఆలకించడం నేర్చుకో అని చెప్పుతూ ఇక్కడ మొక్కుకొనిన దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుంటే మొక్కుకొనకుండుట ఏ మేలు. నీ దేహమును శిక్షకు లోపరుచినంత పని నీ నోటి వలన జరగనీయకు అన్నాడు. నోరును చాలా జాగ్రత్త కాపాడుకోమని ఎన్నోసార్లు సామెతల్లో హెచ్చరించబడ్డాం. తర్వాత యాకోబు పత్రికలో దాదాపు కొన్ని వచనాలు ఆ నోరును గురించి యాకోబు పత్రిక 1:26లోను, అలాగే 3వ అధ్యాయం మొత్తం చాలా వచనాలు నోరు గురించి, తప్పిపోయే విషయం గురించి, మనం ఎలాగా జాగ్రత్తగా ఉండాలి అవన్నీ ఎక్కడ రాసి పెట్టాడు దేవుడు. కాబట్టి నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నోటి వల్ల జరగనీయకు. కానీ చెప్తున్నా, నేను ఆంధ్రలోకి వచ్చినప్పుడు, ఏమ్మా మనల్ని ఎవరైనా ఏమన్నా ఎంత గౌరవిస్తే మనం అంతే గౌరవిస్తాం కదా అమ్మగారు అని నాకు అనేవాళ్ళు. చిన్నకాని దాన్ని అయినా నేను అందరు పెద్ద పెద్దలకు అమ్మగారిని, వాళ్ళ పిల్లలకు మా అమ్మగారిని. నేనేం బాధపడలే. కొంతమంది వయసు తక్కువ ఉంటుందంట, వీళ్ళకు ఎక్కువ అక్క అన్నారంట. ఏంటంటే ఆమె నన్ను అక్క అని పిలుస్తుంది అంటే అది దెబ్బలాడుతున్న వయసులో మర్యాదకు పిలిచిందిగా, దానికి సంతోషించవచ్చు. ఇష్టం వచ్చినట్టు పిలవలే. ఎందుకు బాధపడుతున్నా అంటే అట్లా పిలవకూడదండి, నా వయసుని బట్టి పిలవాలి. లేకపోతే ఏమైందంట ఆయుధ తగ్గిపోదండి. పిత్తమహంది, నువ్వేంటమ్మా అలా మాట్లాడతావు, నీ తెలివి లేదా? వాళ్ళ పిలవంగానే మర్యాదకు పిలిచారు అంటే ఇలాంటి పిచ్చి మూఢ నమ్మకాలు అన్నమాట కదా. కాబట్టి నీ నోరు పిచ్చి మాటలు మాట్లాడి నీ దేహానికి శిక్ష కలగకుండా నువ్వు జాగ్రత్తగా ఉన్నావు. నీ నోటి వలన అది నీకు నష్టం జరగకుండా చూసుకో. ఇతరులు నిన్నేం అనలేదు. అనలేసి ఇంతకాలం చెప్పింది ఏంటండి నాకు, అమ్మ అంటే అమ్మ అంటాం, ఇంకోటి అంటే ఇంకోటి అంటాం కదండి అన్నారు. కరెక్టే కదమ్మా. మనం ఏమని పిలుస్తాము, ఏమి సంబోధిస్తాము, మన మాటలు ఎంత మర్యాదగా ఉంటాయో అంత మర్యాద మనకు వస్తుంది. మా అమ్మని పిలిచినా పర్వాలేదు, అమ్మమ్మ అని పిలిచినా పర్వాలేదు, అమ్మగారని పిలిచినా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను మర్యాదగా సంబోధించారు, నన్ను మర్యాదకు పిలిచారు, అంతే మర్యాదగా నేను వాళ్ళకి జవాబిస్తాను. కాబట్టి మన నోటి వలన మనకు గౌరవం రావాలి తప్ప మన నోటి మాట వలన మనకు నష్టం జరగకూడదు అని రాస్తూ, నీ నోటి మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేలా నీ కష్టం వ్యర్థం చేస్తావు. ఇలా వ్యర్థమైన మాటలు, నోటికొచ్చే అనవసరమైన మాటలు, చెడ్డ మాటలు మాట్లాడి దేవునికి ఎందుకు కోపం పుట్టిస్తావు, నీ దేహానికి ఎందుకు శిక్ష తెచ్చుకుంటావు అని కూడా దేవుడు జ్ఞాని చేత మన కోసం రాసి పెట్టాడు ఈ మాటలు. అందుకని నీ మట్టుకు నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు అని చక్కని హెచ్చరికను దేవుడు మనకు చేశాడు. మొక్కుకుంటే మొక్కుకోకుండా ఉండు, మొక్కుకుంటే తప్పకుండా చెల్లించుటకు ఆతురపడు, లేకపోతే అది నీకు పాపం అవుతుందని ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు రాశారు. త్వరపడి ఏదో ఒక మాట అనకూడదు. త్వరపడి నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అనుకోండి. కొంతమంది గొప్ప కోసం మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి సేవ కొరకు, సంఘాల కొరకు ఏదో ఒకటి ఇతరుల కొరకు అంటారు, తర్వాత మాట నిలబెట్టుకోరు. అది చాలా తప్పని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాను. త్వరపడి మాట్లాడటకు నీ నోటికి నువ్వు అనుమతి ఇవ్వకు.
నాలుకను స్వాధీనం చేసుకో, చాలా జాగ్రత్తగా. నీ దేహమునకు శిక్ష కలిగే అంత పని నీ నోటి వల్ల జరగనీయకు అని మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు, ఆ దేశం సర్వ విషయములందు మేలు కలుగుతుంది అంటారు. అందుకే ఏలుతున్న వారు భూమి విషయమే శ్రద్ధ పెట్టాలి. భూమిని దేవుడు నరులకిచ్చాను అన్నాడు. ఆ నరులకిచ్చిన భూమిని దాని మీద శ్రద్ధ పెట్టకపోతే, దాన్ని సరి అయిన స్థాయిలో మరి దాన్ని చెయ్యకపోతే భూమి మీద ఉన్న వారికి కరువు వస్తుంది, నష్టం వస్తుంది, కష్టం వస్తుంది అని వాక్యంలో ఎప్పుడో రాసి పెట్టారు. అది మనకు మనగా దేవుడు గుర్తు చేస్తున్నాడు. అయితే చాలా మెచ్చుకోదగింది, చూడదగింది, ముచ్చటైంది ఏంటంటే, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండుటయే, ఇదియే వారికి భాగ్యం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకొనవలెను. అంటే 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయంటే దేవుని కృపేనండి అని ఆ పల్లెటూరు భాషల్లో దేవుని దయేనండి అని చెప్పిన వాళ్ళు ఎంతో మంది. నిజమే కదా. వాళ్ళు కష్టార్జితం చేయడానికి శక్తినిచ్చి, ఆ కష్టార్జితాన్ని అనుభవించి, దానితో వచ్చినటువంటి ఆ ఆదాయాన్ని, ఆహారాన్ని, ఆ వస్త్రాన్ని, ఇవన్నీ తాను అనుభవించుటకు దేవుడు కావలసిన ఆరోగ్యం ఇచ్చిందంటే ఇదంతా దేవుని ఆశీర్వాదమే, దేవుని కృపేనని అనుకోవాలి అంటారు. ఆశీర్వాదం అంటే చాలా మందికి బ్యాంక్ బ్యాలెన్స్, లేకపోతే చాలా మంది భూములు, చాలా పెద్ద పెద్ద కార్లు, ఇవే చూస్తారు. కనుక ప్రసంగి ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఇచ్చిన సంపదను, దేవుడు ఇచ్చిన కష్టార్జితమును చక్కగా తెచ్చుకొని పిల్లలతో, భార్యతో ఇంట్లో నీవు మంచిగా తిని ఆహారంతో తృప్తి పొంది సరి అయిన వస్త్రాలు కట్టుకొని అమ్మయ్య దేవానికి వందనాలని చెప్పగలిగిన స్థాయి నీకుంటే అదే ఆశీర్వాదం అన్నారు. ఏమండి, అందరికి ఇప్పుడు వర్షమని అందరికి భోజనాలు పెడుతుంది కదా, చాలా 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 అని ఆయన పెద్ద టాటా ఆయన కూడా ఆయన ఏం చెప్తాడండి, ఇంత చిన్న రొట్టె ముక్క తినుకుంటాడు, ఇడ్లీ తినుకుంటాడు. కానీ మంచిగా తిని అరిగించుకోగలిగిన శక్తి ఒకవేళ ఎవరికైనా ఉందంటే అది దేవుని ఆశీర్వాదం అని నువ్వు గ్రహించు. నీవు తెచ్చిన కష్టార్జితము నీవే అనుభవించే కృప దేవుడు ఇచ్చాడంటే అది దేవుని ఆశీర్వాదం అని అనుకో అని చక్కగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. చివరిగా 6వ అధ్యాయం 7వ వచనం చదివి నేను ముగిస్తా ఈ పూటకు. మనుషుల ప్రయాసం అంతయు వారి నోటికే కదా, అయినను వారి మనస్తృప్తి పొందు. ఈ ఒక్క మాటతో నేను ఎన్నో ప్రసంగాలు. మనుషుల ప్రయాసం అంతా నోటికే. అయితే నువ్వు మనుషులు కాదు, నువ్వు ప్రత్యేకమైన వాడవు, నువ్వు జనులలో నుండి ప్రత్యేకింపబడిన వాడవు, నువ్వు దేవుని సంతానం, దేవుని బిడ్డవు గనక నీ ప్రయాసం అంతా పరలోక రాజ్యం చేరుటకే కదా అని నువ్వు రాసి పెట్టుకో. మనుషులందరి ప్రయాసం నోటి వరకేనంట. అవును, కోటి విద్యలు కూటి కొరకే కదండి అంటాడు. నేను ఒక స్టెప్ ముందుకేసి కూటి కొరకు మాత్రమే కాదు, నిత్యరాజ్యం చేరుట కొరకు నా జ్ఞానం ఉపయోగపడాలి, నా డబ్బు ఉపయోగపడాలి, నా యొక్క ఆరోగ్యం ఉపయోగపడాలి, అన్నీ ఉపయోగపడాలి. అది నా ప్రయాసం, అది అని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే తిని చచ్చిపోతే ఏం ప్రయోజనం? నిజమే, మనుషుల ప్రయాసం నోటికే. శుభ్రం తినలేకపోతే ఎందుకు, తినగలిగితేనే ఇప్పుడు దేవుడు ఆశీర్వాదం అని చదువుకున్నాం, కరెక్టే. కానీ అందుకే ప్రయాసపడకూడదు. మనం ప్రత్యేకించి జనులు అన్నాడు, నరులు అన్నాడు, మనుషులు అన్నాడు. మనము ఇతర మనుషుల్లాగా ఉండొద్దు, ఇతర మనుషుల్లాగా ప్రవర్తించొద్దని సంఖ్యాకాండం 5వ అధ్యాయం 6వ వచనం 5-6 వచనాల్లో దేవుడు రాసి పెట్టాడు. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం ఆ మాట కూడా. సంఖ్యాకాండం, మీరు మనుషులు చేసే పాపములు చేస్తే నేను క్షమిస్తాను అన్నాడు, క్షమించను అన్నాడు. నువ్వు మనుషుల్లాగా నువ్వు ప్రవర్తించొద్దు. అదేంటండి, మనుషుల్లాగా ప్రవర్తించక ఏం చేయాలా? నువ్వు ప్రత్యేకమైన వాడు. మీ రాజ్యములో ఒక జాతి చెదరి ఉన్నారు, వారి విధులు
సకల జనుల విధులకు వేరై ఉన్నవని సాక్ష్యం చెప్పాలి. అబ్రహాము శారాలను చూసినప్పుడు పరదేశులుగా ఆ ప్రాంతంలో వారు నివసిస్తున్నప్పుడు వారి ప్రవర్తన, వారి మాట, వారి తీరు, వారి అన్నీ చూసి ఉదయం సాయంత్రాలు వారి ప్రార్థన చూసి దగ్గర 400 మంది ఫెయిత్వంలోకి వచ్చేసారండి. లేకపోతే యుద్ధం చేయడానికి 318 మంది ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళని చూసే వచ్చారు. అక్కడ ఆత్మీయ సంతానాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. ప్రత్యేకంగా బ్రతకడం వలన దేవుని రాజ్య విస్తరణ జరుగుతుంది. దేవుని రాజ్యం కొరకు కొంతమందిని మనం సంపాదించుకోగలుగుతాం. అందరి మనుషుల్లాగా మనం కూడా బతికితే ఇంకేం ప్రయోజనం ఉండదు. నరుల ప్రయాసం అయితే నోటికి, నీ ప్రయాసం అయితే దేవుని రాజ్య విస్తరణ కొరకే నీ డైరీలో రాసి పెట్టుకో. నీ ప్రయాసం అయితే దేవుని రాజ్యం చేరుట కొరకే ఈ మాటలు డైరీలో రాసి పెట్టుకో. అందుకే ప్రయాసపడు, అందుకే నీ పని, నీ జ్ఞానం ఉపయోగించు, నీ ధనాన్ని ఉపయోగించు, నీ సర్వం ఉపయోగించు. నరుల్లాగా మనం ఉండదు. భూమి మీద ఉన్న నరులైతే అంతే, కానీ నువ్వు నరులలో ప్రత్యేకించబడినవాడు, నరులలో ఏర్పరచబడినవాడు, దేవుని జనాంగమును, దేవుని సొత్తు. ఆయన రాజ్యానికి నేను దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి నువ్వెలా అలా ఉంటావు? ఉండకూడదు. నీ ప్రయాసం దేవుని రాజ్య విస్తరణకు పనికి రావాలి. నీ జ్ఞానం అందుకు పనికి రావాలి. నీ యొక్క తెలివి అందుకు పనికి రావాలి. నీ యొక్క సంపద అందుకు పనికి రావాలి. నువ్వే అందుకు పనికి రావాలి. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఈ మాటను గుర్తుపెట్టుకున్నాం. మనుషుల ప్రయాసం అంతా వారి నోటికే కదా. కింద నేను రాసుకో, నా ప్రయాసం అంతా, మన ప్రయాసం అంతా దేవుని రాజ్యము కొరకే కదా, దేవుని రాజ్య విస్తరణకే కదా అని నువ్వు రాసిపెట్టు. ప్రతిరోజు దాన్ని మీ చేయబెట్టి నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు ఆయన రాజ్యమునకు నిన్ను చేర్చడమే కాదు, నీ ద్వారా అనేకులను చేరుస్తాడు. భూమి మీద ఉండగానే దేవుని రాజ్య విస్తరణ జరుగుద్ది నీ ద్వారా. అది మన నుండి దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి మనకు దేవుడు నేర్పించిన ఈ సత్యాలు మరలా విందాం, పదే గ్రహిద్దాం. విని గ్రహించి వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం మరి మలచుకుందాం. మన జీవితాన్ని దేవుని మహిమ కొరకు మనము విస్తరించేలాగా దాన్ని మనము మలచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వస్తువు నీ చేతికి వస్తే మట్టిని ఒక చక్కటి రూపంగా మలిచే ఒక శిల్పి ఉన్నాడు కదా. కాబట్టి నీవు కూడా నీ చేతికి వచ్చిందాన్ని నువ్వేం చేస్తావో దేవుని మహిమ కొరకు దాన్ని మలచడానికి. ఆ సమయాలేంటి, జ్ఞానం ఏంటి, ధనం ఏంటి, నీకు నీవే ప్రభు రాజ్య మహిమ కొరకై సిద్ధపడులాగా. నీతోనే పోకూడదు, నీ కుటుంబానికి, నీతోనే పోకూడదు, ఇతరులకు, అనేకులకు విస్తరించేలాగా మనం ప్రయాసపడదాం. దేవుని రాజ్యం ఒంటరిగా వెళ్ళకూడదండి, మీతో పాటు అనేకులను తీసుకెళ్ళి వెళ్ళాలి. చివరిగా యెహెజ్కేలు గ్రంథం 38:7 చదువుకుంటే అక్కడ రాయబడి ఉంది, నీవు సిద్ధపడుము, నీతో కలిసిన సమూహమును సిద్ధపరచుము, వారికి నీవు కావలి ఉండుము అని చెప్పాడు. అంటే నీవు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచడానికి నువ్వు పూనుకుంటే వాళ్ళు ఒక సమూహం అవుతారంటండి. వారికి నీవు కావలి ఉండమని దేవుడు చెప్తాడు. అంటే మనమందరం ఒక సమూహాన్ని సిద్ధపరచవలసిన వారం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. ప్రభు ఆదేశం ఇది, ప్రభు యొక్క ఏర్పాటు ఇది, ప్రభు ఆజ్ఞ ఇది. గ్రహించి మనం సిద్ధపడాలి. మనతో కలిసి అనేకులను సమూహమే సిద్ధపరిచి స్థిరపరచాలి. వారికి మనం కావలి ఉండాలి. అది మన ప్రయాణం. కాబట్టి ఈ విషయాలన్నీ మనస్సులో పెట్టుకొని ప్రభు మహిమ కొరకు మనం సిద్ధపడదాం. ప్రభు రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. కుటుంబాలను సిద్ధం చేద్దాం. అనేకులను సిద్ధపడతాం. ఆయన రాజ్య విస్తరణ కొరకు మన వంతు మనం కృషి చేద్దాం. మన ప్రయాసం దేవుని రాజ్య విస్తరణకే, మన ప్రయాసం దేవుని రాజ్యం చేరుటకే.
డైరీలో రాసుకొని పదే పదే చదువుకొని దేవుని మహిమ కొరకు మనం అందరం నిలబడదాం. మామూలు అందరి మనుషుల్లా మనం ఉండకూడదు, అందరిలా మనం బ్రతకూడదు. మనం ప్రత్యేకించబడిన వారమని ఎప్పటికీ గుర్తు. ఎదురు నుండి లేపి నీ పేరేంటంటే ఆ పేరే చెప్తారు, కానీ నీకేమని చెప్తారా? చెప్పరు. ఎందుకంటే అది సత్యం కాబట్టి, నీ పేరు అదే కాబట్టి నువ్వు దేవుని సొత్తు అయితే, దేవుని స్వాస్థ్యం అయితే, ఆయన రక్తంలో కడగబడిన వాడవైతే, నువ్వు ప్రత్యేకింపబడిన వాడవైతే, అదే పడుకున్నా లేచిన అదే రావాలి, అదే పలకాలి, అదే ధ్యానించాలి. ఆ దిశగా మనం అడుగులు వేయాలి, ఆ ధ్యేయంతో పని చేయాలి. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలి. మనము విస్తరించాలి. నువ్వు సిద్ధపడితే అనేకులను సిద్ధపరచగలగాలి. వాళ్ళు ఒక సమూహం అవుతారు. వారికి నువ్వు కావలయి ఉండాలి. వాక్యం చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు సిద్ధముగా ఉండుము. నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటికి సిద్ధపరచుము. వారికి నీవు కావలి అయి ఉండవలను అని ప్రభు మంచి ఉపదేశం మనకి చెప్పారు. కాబట్టి 6 అధ్యాయాలు ఇది మనం ధ్యానించిన 6 అధ్యాయాల్లో ఉన్న సత్యాలు మనం వంట పట్టించుకుందాం. జ్ఞానయుక్తంగా ప్రవర్తిద్దాం. ఆయన రాజ్య వారసులముగా ఉండడానికే మనం సిద్ధపడదాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.